హలో ఫ్రెండ్స్, నేను రాజు. మచిలీపట్నం ఎంపీ బాలో శౌరికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడతా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా ఉండాలి కదా ఒక ఎంపీ అనే వ్యక్తి, ఇలా నిలదీయాలి కదా అధికారులను. బాలశౌరిని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఆ వీడియో ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి వెళ్లే ముందు ఎవరైనా నా టైమ్స్ ఆఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల మధ్యన గొడవలు, అదేవిధంగా విభేదాలు, అదేవిధంగా పదవుల కోసం కొట్లాట, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రెండు పార్టీలు, జనసేన, తెలుగుదేశం, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, ముఖ్యంగా నాయకుల మధ్యన పడట్లేదు. అదే విషయాన్ని నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధిష్టానం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్తున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ఎందుకో ఈ ఇష్యూను ఫైండ్ అవుట్ చేయట్లేదా, లేదా ఫైండ్ అవుట్ చేసినా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా? కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్యన ఈ తగాదా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుందనేది ఇది నగ్న సత్యం. రీసెంట్గా చూస్తే మచిలీపట్నంలో ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇంటిని మున్సిపల్ అధికారులు వచ్చి ప్రొక్లైన్లు పెట్టి దానికి దాదాపు 200 మంది పోలీసులు పహారా కాచి దగ్గరుండి మరీ ఆ ఇంటిని కూలగొట్టారు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద వైరల్ అయింది. ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇల్లును మచిలీపట్నం, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర ఉన్న ప్లేస్, అది నియోజకవర్గం. అది ఆయన సొంత ఊర్లోనే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇల్లు కూలగొట్టారు. దాదాపు 40 లక్షల రూపాయల ఆయన ఆస్తి నష్టం జరిగింది. అక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన పక్కింటికి సంబంధించినటువంటి ఏదో వ్యవహారం, ఇద్దరి మధ్యన ఒక పర్సనల్ ఇష్యూ నడుస్తూ ఉంది. కానీ మున్సిపల్ అధికారులు వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అదేమైనా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అంటే కాదు. ఆయన ఇల్లీగల్గా ఇల్లు కడుతున్నాడా అంటే కాదు. మరి ఎందుకు ఆయనను ఇబ్బంది పెట్టారు? ముఖ్యంగా అతను ఇల్లు స్థలం కొన్న తర్వాత అక్కడ ఆయనకు మున్సిపాలిటీ వాటర్ కూడా రాకుండా చేశారు. ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఆఖరికి ఆయన హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేస్తే ఆయనకు మంచినీళ్ళు ఇచ్చారు, మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్ పెట్టారు. అదేవిధంగా కరెంటు సదుపాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. ఎందుకు అంటే ఆయన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త, జనసేన పార్టీ కోసం గట్టిగా పోరాటం చేసిన వ్యక్తి అనేది మనకున్న సమాచారం. ఆ తర్వాత దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళ పేర్లు, పెద్ద హడావిడి జరిగింది. కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూటమి ప్రభుత్వ ఐక్యతకు, మైత్రికి అతిపెద్ద డ్యామేజ్ ఇది ఈ ఇష్యూ. ఆ తర్వాతనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఏంటి, మనం తెలుగుదేశం పార్టీని దగ్గరుండి మనం గెలిపించాము, కూటమిగా ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఇవాళటి కూడా ఆయన మాటలు పెడుతున్నాడు. మాట్లాడితే తమిళనాడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు చేత కావట్లేదు, ఆయనకు దమ్ము లేదు, సత్తా లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకవైపు ఎగదోస్తూ ఉన్నారు. ఇన్ని జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు పోనీ కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి, వచ్చే ఎన్నికలు కూడా మనమే గెలవాలి అని చెప్పేసి ఆయన ఇంకా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉంటే కార్యకర్తలకు భద్రత లేకుండా పోయిందనేది చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది బాగా వైరల్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. మచిలీపట్నం ఎంపీ, జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి గారు అధికారులను పిలిచి నిలదీశారు. ఎందుకోసం మీరు ఆ ఇంటిని కూలగొట్టాల్సి వచ్చింది? 200 మంది పోలీసులకు మీరు ఎందుకు పహారా పెట్టారు? పోలీసులను రమ్మని ఎవరు లెటర్ రాశారు పోలీస్ డిపార్ట్మెంట్కి? వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడుతున్నా, వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా కూడా దయాదాక్షిణ్యం లేకుండా ఇంటిని ఎలా కూలగొడతారు? వాళ్ళు చేసిన తప్పేంటి? అది గవర్నమెంట్ ప్రాపర్టీ లేదంటే ఇల్లీగల్గా కడుతున్నారా? అదేది కాదు అన్నప్పుడు మీరు ఎందుకు కూలగొట్టారు అని చెప్పి ఆయన నిలదీస్తుంటే ఆ మున్సిపల్ కమిషనర్కి నోట్లోంచి మాట రావట్లేదు, రక్తం చుక్కలేదు, అలా సైలెంట్ ఉండిపోయాడు. దానికి సంబంధించిన వీడియో కొంత భాగాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. లేదంటే మీకేమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కోల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆ ఆర్డర్స్? చెప్పండి. దట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? See, you are a responsibility officer.
మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకేమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును గోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టుల నివాసమా? అలా నిలబడితే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదా. అది మీ మున్సిపాలిటీ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి నాకు. ఏం సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులం. నేను ఎక్కడ చూడాల ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు 2 ఆస్తులు తగాద వచ్చి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారు ఆ ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. కాదు కాముకుంటే ఎట్లా? ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయినాయి, చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు 1 గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. ఆయన మాట్లాడుతున్నాడా? ఈయన ఎన్ని క్వశ్చన్ చేసినా కూడా సైలెంట్గా ఉన్నాడు. ఒక్క మాట రావట్లేదు. ఆయన అడుగుతున్నాడు, మీ వెనకాల ఎవరున్నారు, ఏ పెద్ద మనిషి ఉన్నారు, ఎవరు చెప్తే చేశారు? అయినా కూడా నోట్ల మాట రాకుండా ఆయన సైలెంట్గా నిలబడిపోయారు. మౌనం అర్ధంగీకారం అంటారు. ఇది అదే. ఆయన వెనకాల టీడీపీ వాళ్ళు ఉన్నారనేది ఆ బాధితుడే చెప్పాడు. టీడీపీ వాళ్ళ కోసం మేము కష్టపడ్డాం, అలాంటి టీడీపీ పార్టీ నాయకులే ఇవాళ నా ఇల్లు కూలగొట్టడానికి వెనక ఉండి ఇదంతా చేశారు. ఇవాళ 40 లక్షల రూపాయలు ఇవాళ నేను నష్టపోయాను. అదే అడిగారు బాలశౌరి, ఆ 40 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు? ఒక జీవితకాలం, ఒక మధ్యతరగతి కుటుంబానికి జీవితకాలంలో 40 లక్షలు సంపాదించలేదు. అలాంటి ఒక దిగువ మధ్యతరగతి ఒక వ్యక్తి ఇంటిని ఏ విధంగా మీరు కూలుస్తారు? ఇంత దుర్మార్గంగా, ఇంత విచక్షణ రహితంగా మీరు ఎలా కూలుస్తారు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి మీ కాళ్ళు, మీ గడ్డం పట్టుకుంటా ఉంటే కనీసం మీకు దయ అనిపించలేదా అని చెప్పి ఆయన నిలదీస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు. హ్యాట్స్ ఆఫ్ బాలశౌరి గారు, పర్ఫెక్ట్గా అడిగారు, బరాబర్ అడిగారు.